మెగాస్టార్ చిరంజీవి తొలిసారి అనిల్ రావిపూడితో కలిసి చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్గా నటించగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో ఈ సినిమాకు మరో హైలైట్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ టైటిల్ చెప్పినట్టుగానే ఈ సినిమా కథ ఆఫీసర్ శంకర వరప్రసాద్ చిరంజీవి చుట్టూ తిరుగుతుంది. అపార్థాల వల్ల భార్య శశిరేఖ నయనతార తో విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ బ్రోకెన్ మ్యారేజ్ ను శంకర వరప్రసాద్ ఎలా సరిచేసుకున్నాడు అన్నదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ కంబ్యాక్ లో ఇదే అత్యంత ఎంటర్టైనింగ్ అవతారం అని చెప్పాలి. ఎనర్జీ, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అన్నింటిలోనూ చిరు టాప్ లెవెల్. మాస్ మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ ఆడియన్స్ ను టచ్ చేసే క్యారెక్టర్లో చిరును అనిల్ రావిపూడి అద్భుతంగా చూపించారు. వాల్తేరు వీరయ్య కొంచెం వింటేజ్ చిరును చూపిస్తే ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయిలో పాత చిరంజీవిని గుర్తు చేస్తుంది. కామెడీ, ఎమోషన్, డాన్స్ అన్నింటిలోనూ చిరు ఎందుకు ఎంటర్టైన్మెంట్ కింగ్ అనిపిస్తాడు అని మరోసారి నిరూపిస్తాడు. బ్రోకెన్ మ్యారేజ్, పెరుగుతున్న డైవోర్స్ అంశాన్ని లైట్ టోన్లో అయినా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ మరియు ఎంటర్టైనింగ్. పిల్లలతో చిరంజీవి సీన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. నయనతార రోల్ సింపుల్ అయిన ఇంపాక్ట్ ఉంటుంది. చిరుతో ఆమె సీన్స్, ముఖ్యంగా జెస్చర్ బేస్డ్ కన్వర్సేషన్స్ చాలా బ్యూటిఫుల్. విక్టరీ వెంకటేష్ క్యామియో చిన్నదే అయినా పూర్తి పండగలా ఉంటుంది. చిరు, వెంకీ డాన్స్ సీన్స్ ఫ్యాన్స్ కు ఫీస్ట్. పాటలు ఇప్పటికే హిట్స్, స్క్రీన్పై కూడా బాగా ప్లేస్ అయ్యాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫోక్ సాంగ్ థియేటర్ను షేక్ చేస్తుంది. మైనస్ పాయింట్స్ ఈ సినిమా పూర్తిగా హార్న్స్ ఫన్ కోసం తీసినది కాబట్టి లాజిక్ ఎక్కువగా ఆశించకూడదు. కథలో కొత్తదనం లేదు, రొటీన్ ఫ్యామిలీ డ్రామానే. విలన్ ట్రాక్ చాలా వీక్. సుదేవ్ నాయర్ ఉన్న క్యారెక్టర్ సరిగా రాసుకోలేదు. సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ అయినట్టు ఫీలవుతుంది. కొన్ని సీన్స్ రిపీట్ అనిపిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ కు కావాల్సిన ఇంపాక్ట్ మిస్ అయింది. ఎండింగ్ చాలా సింపుల్ గా ముగుస్తుంది. టెక్నికల్ అంశాలు జే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకు ప్లస్. పాటల ప్రెజెంటేషన్ బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ డీసెంట్, కొన్ని ఫ్రేమ్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో షార్ప్ గా ఉన్న సెకండ్ హాఫ్ ఇంకా కట్ చేయాల్సింది. చిరంజీవి లుక్స్ మరియు స్టైలింగ్ మాత్రం టాప్ క్లాస్. అనిల్ రావిపూడి మరోసారి తన ట్రేడ్ మార్క్ సెల్ఫ్ డిప్రిసియేటింగ్ హ్యూమర్ తో ఆకట్టుకున్నాడు. అయితే కొన్ని ఓవర్ ది టాప్ సీన్స్ కొంచెం కంట్రోల్ చేస్తే ఇంకా బెటర్ అయ్యేది. ఫైనల్ వెర్డిక్ట్ మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు ఒక ఎంజాయబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిరంజీవి నటన ఈ సినిమాకు ప్రాణం. ఆయన ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ నయనతార, వెంకటేష్ ప్రెజెన్స్, మంచి మ్యూజిక్ ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాప్ ఉన్న పండగ సీజన్లో కుటుంబంతో కలిసి చూసే సినిమాగా ఇది సాటిస్ఫాక్టరీ వాచ్. చిరంజీవి ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కు మిస్ కాకూడని సినిమా.